సో ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఫ్రంట్ ఎండ్ అంటే ఏందో తెలియాలి. అంటే టుడే మనం డిస్కస్ చేసుకునే క్లాస్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ రావాలి అంటే మనం టుడే డిస్కస్ చేసుకునే సెకండ్ క్లాస్ అనమాట. ఏంటిది అంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏందో మనం డిస్కస్ చేస్తాం. అలానే యాప్స్ అంటే ఏందో ఒకటి డిస్కస్ చేస్తాం. అలానే ఫుల్ స్టాక్ డెవలపర్ ఫుల్ స్టాక్ అంటే ఏందో డిస్కస్ చేస్తాం. అలానే ఫుల్ స్టాక్లోనే ఉన్న ఫ్రంట్ ఎండ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అలానే బ్యాక్ ఎండ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అలానే మనం దేని గురించి డిస్కస్ చేస్తాం అంటే ఇంకా కొన్ని వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వాడే కొన్ని టూల్స్ని వాడతాం, సాఫ్ట్వేర్ టూల్స్. అవేంటి అంటే హెచ్డిఎంఎల్ అంటే ఏందో అర్థం చేసుకుంటాం, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ అంటారు అనమాట. అలానే ఫ్లట్టర్ అనే దాని గురించి అర్థం చేసుకుంటాం, రియాక్ట్ అనే దాని గురించి అర్థం చేసుకోవడం అనేది జరిగిద్ది అన్నమాట టుడే క్లాస్లో. ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం చెప్పుకోవాలనుకున్న టాపిక్ ఏంటంటే అప్లికేషన్ డెవలప్మెంట్. అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏందనేది ఒక్కసారి చూద్దాం. డెవలప్మెంట్ అనగానే ఏందో తెలుసు మనకి. ఈ కమ్యూనిటీలో మనం వాడే పదాలన్నీ ఇలా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డెవలప్మెంట్ అంటే క్రియేట్ చేయడం అంటే ఏందో చూద్దాం. ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏందో చూద్దాం. మన వసంత డెవలప్మెంట్ అంటే తయారు చేయడం, అట్లా అనుకోకూడదు. క్రియేట్ చేయడం అవన్నీ మర్చిపో. ఆ పదం వాటికి గుర్తుపెట్టుకుంటే చాలు. డెవలప్మెంట్ అంటే ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. డెవలప్మెంట్ అంటే ఇదంతా అర్థం చేసుకోవాలన్నమాట. సో అప్లికేషన్ అంటే ఏంది, అది ఏందో అనేది నాకు తెలియదు. అప్లికేషన్ డెవలప్మెంట్ గురించి విందాం. అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏంటంటేనా ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం, అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ అంటే పని కోసం, ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడాన్ని ఏమంటారంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం, ఏదో ఒక పర్టికులర్ పని కోసం ఒక సాఫ్ట్వేర్ని కనుక మనం డెవలప్ చేసామనుకో దాన్ని ఏమంటారంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారు. సపోజ్ మన వసంత అనే అమ్మాయికి బాగా గేమ్ ఆడడం అంటే బాగా ఇష్టం. అంటే గేమ్ ఆడడం. ఆ గేమ్ ఆడాలి అంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, మొబైల్లో ఉండే వాటిని యాప్స్ అంటారని తెలుసు కదా, అప్లికేషన్స్ అంటారని మీకు తెలుసు. మన ముందల స్లైడ్స్లో వస్తుంది అనమాట, అది నీకు చెప్పలేదన్నమాట. సో ఇది వినడానికి ట్రై చేయి. అనదర్ నెక్స్ట్ క్లాసెస్లో విందు. కానీ నువ్వు లేటు పడ్డావు, ఏం చేస్తావు? సో రికార్డ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఏంది అంటే అప్లికేషన్ డెవలప్మెంట్లో ఏదైనా ఒక పర్టికులర్ స్పెసిఫిక్ పర్పస్ కోసం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడాన్ని ఏమంటారంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారు. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. మన సాఫ్ట్వేర్లో కూడా ఇంతే పిలుస్తారు అనమాట, అంతకుమించి ఏం పిలవరు. మిగతా టెక్నాలజీస్ అన్ని నాకు అనవసరం. సాఫ్ట్వేర్లో మన యొక్క విప్రోలో అందరూ వాడేది ఇంతవరకే వాడతారనమాట. అంతవరకు ఇంటర్వ్యూలో చేస్తే సరిపోతుంది అనమాట. సో ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ కనుక మనం చేయగలిగితే దాన్ని ఏమంటారంటే అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారు. మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయికి బాగా గేమ్స్ ఆడడం బాగా ఇష్టం అనమాట. ఆ గేమ్ ఆడాలి అంటే ఏదో ఒక ఫోన్లో ఉండే వాటిని అప్లికేషన్స్ అంటారు, యాప్స్ అంటారు, అప్లికేషన్స్ అంటారు. ఆ అమ్మాయి పబ్జి అనే ఒక అప్లికేషన్ తీసింది. ఆ పబ్జి అనేది ఏం చేస్తుందో చూడు, ఫోన్లో ఉండే పబ్జి ఏం చేస్తుంది, అచ్చంగా దేనికోసం వాడతాం, గేమ్ ఆడడం కోసమే తయారు చేశాం కదా. దీన్ని తయారు చేయడాన్ని, దీన్ని డెవలప్ చేయడం, తయారు చేయడం అనే పదం మర్చిపోతున్నాను ఇంకా. ఈ పబ్జి అనేది ఏం చేస్తుంది మొబైల్లో, ఓన్లీ గేమ్ ఆడడానికి కదా. అందుకని దీన్ని ఏమంటారంటే దీన్ని ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ అంటారు. ఓకేనా? అలానే ఇప్పుడు నేను లిఖితాకి జాయిన్ అవ్వని టెక్స్ట్ చేయాలంటే మెసేజ్ చేయాలంటే ఏం వాడాను, వాట్సాప్ అనేది వాడాను. అంటే ఒక మెసేజింగ్ కోసం నేనేం వాడానంటే ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసుకున్నాను, డెవలప్ చేశాను. క్రియేట్ అనేది మర్చిపోతున్నాను ఇంకా. ఒక మెసేజింగ్ కోసం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాను. సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ని డెవలప్ చేయడాన్ని ఏమంటారంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్. వాట్సాప్ అనే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ని వాడాను. అలానే గూగుల్లో మెయిల్ చేయాలి అంటే ఈ లిఖిత అనే అమ్మాయి జాబ్ కొట్టాలి అంటే ఏం చేస్తుంది, మెయిల్ కన్వర్షన్. మా విప్రోకి ఏం చేస్తుంది అంటే మెయిల్ చేస్తుంది. సో టెక్నాలజీస్ వచ్చి సోన్స్ అనేసి వాళ్ళకి మెయిల్ చేస్తుంది. వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలంటే మెయిల్ ద్వారా కనెక్ట్ అవుతుంది. అంటే మెయిల్ చేయడం కోసం మనం ఏం చేసుకున్నాము, ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసాం. ఆ సాఫ్ట్వేర్ ఏంది, జీమెయిల్ అనే ఒకదాన్ని క్రియేట్ చేసాం. ఈ జీమెయిల్ని క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే దాన్ని ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు అర్థమైపోయింది, ఇంకా అర్థమైనట్లేనా? సో అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే అంతవరకు ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఒక
ఒక సాఫ్ట్‌వేర్‌ని గనక మనం డెవలప్ చేసామనుకో, దాన్నే ఏమంటారంటే అప్లికేషన్ డెవలప్‌మెంట్ అంటారు. ఈ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌ని షార్టెస్ట్ ఫార్మ్‌లో ఏమని పిలుస్తారో ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అప్లికేషన్ అనేది చదవాలంటే చాలా కష్టం కదా! ఓకేఏవై అంటే ఓకే అనేది అంత గుర్తుపెట్టుకోవడం కష్టం కదా! ఓకే అంటాం కదా! అలానే ఈ అప్లికేషన్‌ని షార్టెస్ట్ ఫార్మ్‌లో ఏమని పిలుస్తారంటే యాప్ అంటారు. మన సాఫ్ట్‌వేర్ యూజర్స్ అందరూ ఏం చేస్తారంటే మన డెవలపర్స్ అప్లికేషన్ అని చెప్పరనమాట. యాప్ డెవలప్‌మెంట్ అంటారు కదా! యెస్. అప్లికేషన్‌ని షార్టెస్ట్ ఫార్మ్‌లో ఏమని పిలుస్తారంటే యాప్ అని పిలుస్తారు. మొబైల్‌లో గాని, కంప్యూటర్స్‌లో గాని మనం వాడే వాటిని ఏమంటారంటే యాప్స్ అని పిలుస్తారు నాన్న. ఓకేనా. నీ ఫోన్‌లో ఇక్కడ కనపడుతుంది కదా! యెస్ సార్. వాట్సాప్ అనేది ఒక యాప్, ఫేస్‌బుక్ అనేది ఒక యాప్, ట్విట్టర్ అనేది ఒక యాప్, ఇన్‌స్టా అనేది ఒక యాప్. అంటే ఈ యాప్‌ని డెవలప్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే అప్లికేషన్ డెవలప్‌మెంట్ వోళ్ళు చేస్తారనమాట. అర్థమైందా నాన్న? ఓకే సార్. ఓకే. సార్. ఇక్కడి దాకా మనకు అర్థమైతే చాలా ఈజీగా అర్థమైనట్లే. నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్ళడానికి ఇంకా అర్థమైనట్లే కదా! ఓకేనా? యెస్ సార్. ఓకే డన్. సో, ఈ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే కొంతమంది అంటే వాస్తవంగా ఒక ఇల్లు కట్టాలంటే కొంతమంది కూలీలు కావాలి కదా! అలానే అప్లికేషన్‌ని డెవలప్ చేయాలంటే గూడా దానికి గూడా కొంతమంది కూలీలు కావాలి. కూలీ అని మనం అనకూడదు ఇక్కడ సాఫ్ట్‌వేర్‌లో. దాన్నేమంటారంటే డెవలపర్ అంటారు. అంటే డెవలప్ చేసే బాధ్యత తీసుకునేవాడిని డెవలపర్ అంటారనమాట. అంటే అప్లికేషన్‌ని డెవలప్ చేయాలంటే కొంతమంది డెవలపర్స్ కావాలి. ఆ డెవలపర్స్ ఏంటి అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి చూద్దాం. నాకు గేమ్ ఆడడానికి ఒక అప్లికేషన్ కావాలి. ఆ గేమ్ కోసం అనేది ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఎవరు చేస్తారు? అప్లికేషన్ డెవలపర్స్ చేస్తారు. అప్లికేషన్ డెవలపర్స్‌లో చాలా రకాల వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళలో కొంతమందేందంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేసేవాళ్ళు కొంతమందుంటారు. వాళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అని కొంతమందుంటారు. అలానే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అని కొంతమందుంటారు. ఆ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏందనేది తర్వాత చూద్దాం మనం. అంటే అప్లికేషన్ ఓకే సార్. డెవలప్ చేయాలంటే కొంతమంది కావాలి అన్నాను. ఆళ్ళలో ఎవరెవరు ఉంటారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కొంతమందుంటారు. అలానే బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్. డెవలపర్స్ కొంతమందుంటారు. అలానే ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని కొంతమందుంటారు. ఫుల్ స్టాక్ అనంగాల్నే ఏమంటారంటే ఈ ఫ్రంట్ ఎండ్, బోత్ బ్యాక్ ఎండ్ బ్యాక్ ఎండ్. రెండిటిని చేసేవోళ్ళని ఏమంటారంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారన్నమాట. అంటే అప్లికేషన్ డెవలప్‌మెంట్ అంటే మనకర్థమైందా? ఒక్కసారి యెస్ సార్. సమ్మరైజ్ చేసుకుందాం. తర్వాత సైడ్స్‌లోకి మనం వెళ్దాం. ఓకే. ఓకే సార్. అప్లికేషన్ డెవలప్‌మెంట్ అంటే ఏందో ఒకసారి అర్థం చేసుకుందాం. అప్లికేషన్ డెవలప్‌మెంట్. అప్లికేషన్ డెవలప్‌మెంట్ అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఒక సాఫ్ట్‌వేర్ ఆర్ అప్లికేషన్‌ని డెవలప్ చేయడాన్ని ఏమంటారంటే అప్లికేషన్ డెవలప్‌మెంట్ అంటారు. ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయడాన్ని ఏమంటారంటే అప్లికేషన్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ అంటారు. డెవలప్‌మెంట్. ఈ అప్లికేషన్ డెవలప్‌మెంట్ అంటే ఏంటిదంటే, మనం మొబైల్స్‌లో వాడే ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఇలాంటి వాటిని అప్లికేషన్స్ అని పిలుస్తారు. సారీ అప్లికేషన్స్ అంటారు. వీటిని షార్టెస్ట్ ఫార్మ్‌లో ఏమని పిలుస్తారంటే, యాప్ అని పిలుస్తారనమాట. ఓకేనా? అంతవరకు ఓకే గుర్తుపెట్టుకుంటే సార్. చాలు. ఈ యాప్‌ని డెవలప్ చేయాలి అంటే, మొబైల్‌లో ఉండే ఈ యాప్స్ డెవలప్ చేయాలంటే కొంతమంది డెవలపర్స్ కావాలి. ఏ డెవలపర్స్ కావాలి అంటే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కావాలి, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కావాలి. అలాగే ఫుల్ ఫ్రంట్ ఎండ్, స్టాక్. ఫుల్ స్టాక్ 2 కలిపి చేయగలిగే ఫుల్ స్టాక్ డెవలపర్స్ అనేవోళ్ళు మాత్రమే ఈ యాప్స్‌ని డెవలప్ చేస్తా ఉంటారనమాట. ఓకేనా? యెస్ సార్. ఇంతవరకు మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, కమింగ్ టు మన ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ గురించి తెలుసుకునే ముందల ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. ఓకే సార్. సో, హౌ బ్రౌజర్స్ సీ ద వెబ్‌సైట్. బ్రౌజర్స్ అనేది వెబ్‌సైట్‌ని ఎలా చూస్తాయి అనేది మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలు. బ్రౌజర్ అంటే ఏందనేది ఒక్కసారి ఒక బ్రౌజర్ అనే పదం వచ్చింది కాబట్టి బ్రౌజర్ అంటే ఏందో చూద్దాం. ఆ తర్వాత ఆ స్లైడ్‌లోకి వెళ్దాం. గూగుల్‌లోకెళ్ళాను. ఇక్కడ ఉన్నదాన్నేనన్నా వసంత బ్రౌజర్ అనేది సారీ యెస్ ఇక్కడ సార్. ఉన్నదాన్నేనా బ్రౌజర్ అనేది? ఈ యెస్ సార్. బ్రౌజర్‌ని కంట్రోల్ ఏతో క్లియర్ చేసేసాను. ఈ బ్రౌజర్‌లో నేనేం చేశానంటే అమెజాన్ అని కొట్టాను చూడు. అమెజాన్ ఇన్ అని కొట్టాను. అంటే ఒక బ్రౌజర్‌లో నేనేదో ఎంటర్ చేసుకున్నాను. నాకేందో తెలీదు నాన్న. ఎంటర్ చేశాను. ఎంటర్ చేయంగానే ఏమొచ్చిందో చూడు. నాన్న ఏదో కొత్తగా రంగులు రంగులుగా ఉండేదేదో ఓపెన్ అయింది. దీన్నేమంటారంటే వెబ్‌సైట్ అంటారు నాన్న. వెబ్‌సైట్. అంటే యెస్ సార్. ఒక బ్రౌజర్‌ని వాడి సాఫ్ట్‌వేర్ కమ్యూనిటీలో ఎక్కువగా మనం ఏం వాడతారంటే నాన్న ఎక్కువగా యూఆర్ఎల్‌ని, బ్రౌజర్‌ని వాడతారు. ఆ పదాలేందనేది ఫర్దర్ నెక్స్ట్ క్లాసెస్‌లో వచ్చినప్పుడు దాని గురించి చెప్తానన్నమాట. జస్ట్ ఇప్పుడు ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. అంటే బ్రౌజర్‌లో మనం ఏం చేస్తామంటే బ్రౌజర్‌ని ఎందుకు వాడతాము?
ఒక వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ అంటే ఒక ఓపెన్ వెబ్సైట్ని చేయటానికి. ఓపెన్ చేయడానికి మనం ఏం చేస్తారంటే బ్రౌజర్స్ అనే బ్రౌజర్ వాటిని అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయడానికి మనం బ్రౌజర్స్ని యూజ్ చేస్తాం. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకేనా? ఓకే, గుడ్. ఓకే సార్. ఇప్పుడు మనం చూద్దాం హౌ బ్రౌజర్ సీ ద వెబ్సైట్. ఇక్కడ ఉన్న స్లైడ్ని కనుక గమనించినానా, ఇది బాగా ఇంపార్టెంట్. ఇది వస్తేనే మన యొక్క సాఫ్ట్వేర్ అనేది అర్థమైంది అనమాట, లేకపోతే మనం పనికిరాము అనమాట దానికి. వాట్ వి సీ అంటే బ్రౌజర్ అనేది ఏం చూస్తుంది, వాట్ బ్రౌజర్స్ రీ సారీ వాట్ వి సీ మనం ఏం చూస్తున్నాం బ్రౌజర్లో, వాట్ బ్రౌజర్స్ రీ బ్రౌజర్ అనేది ఏం చూస్తుంది. ఈ రెండు అర్థం చేసుకోవడం అనేది మనకి అత్యంత ఇంపార్టెంట్ అనమాట. అవేంటిదా అనేది ఒకసారి ట్రై చేద్దాం. సో ఓకే. బ్రౌజర్ అనగానే నీకు ఎగ్జాంపుల్ చెప్పాను. బ్రౌజర్ ఏం చూస్తుంది అంటే నేను ఈ బ్రౌజర్లోకి వెళ్ళాను, అదంతా నాకు అర్థం కాదు అనమాట. ఆ చెప్పిన స్లైడ్కి మీనింగ్ ఏందనేది ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో నేను బ్రౌజర్లోకి వెళ్ళాను, amazon.in అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఏమర్థమైందంటే నాకు ఒక వెబ్ పేజ్ అనేది వెబ్ సైట్ అనేది ఓపెన్ అయిందనమాట. అంటే వెబ్ అప్లికేషన్ అనేది నేను చూస్తున్నాను. అంటే దీన్ని మనం చూస్తున్నాం కదా, వాస్తవంగా ఇది మనం చూసే భాగం అనమాట. కానీ ఈ బ్రౌజర్ ఇది చూడదు నాన్న. ఈ బ్రౌజరు ఇక్కడ వచ్చిన ఈ వెబ్సైట్ని అసలు బ్రౌజర్ చూడదు, మనం మాత్రమే చూస్తున్నాం. బ్రౌజర్ ఏం చూస్తుందో చూడాలి అంటే ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ చూడు 3 చుక్కలు ఉన్నాయి అనమాట. ఈ 3 చుక్కల్ని క్లిక్ చేసేసాను. మీరు కూడా ట్రై చేయాలన్నమాట. దాంట్లోకి వెళ్ళేసి ఏం చేశానంటే మోర్ టూల్స్ అనేది ఉంది. ఈ మోర్ టూల్స్ని క్లిక్ చేశాను. తర్వాత నేనేం చేశానంటే దీంట్లోకి వెళ్తే ఈ మోర్ టూల్స్లో నుండి డెవలపర్ టూల్స్ అంటారు. అంటే మనం ఏం చెప్పుకుంటుంది, డెవలపర్ గురించే కదా మనం చెబుతుంది. ఈ అప్లికేషన్ డెవలప్ చేసే వాళ్ళ గురించే కదా చెబుతుంది. వాళ్ళు ఏం వాడతారు, ఏం టూల్ వాడతారు అనేది మనం చూస్తున్నాం. టూల్ అంటే సాఫ్ట్వేర్. అంటే ఆ టూల్లోకి వెళ్ళాను. ఆ టూల్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని కనపడుతున్నాయి రైట్ సైడ్లో. కన్సోల్ అని, సోర్స్ అని, కన్సోల్ అని, ఎలిమెంట్స్ అని. అంటే ఎలిమెంట్స్ అంటే ఏం వాడతారు, వస్తువులను ఎలిమెంట్స్ అంటారు. అంటే ఈ డెవలపర్స్ ఏం వాడతారంటే ఇక్కడ ఉన్న వాటిని వాడతారు నాన్న. అంటే ఈ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలంటే ఈ డెవలపర్స్ ఏం చేస్తారంటే నాన్న, ఇక్కడ ఈ స్క్రిప్ట్ ఉంది చూడు, ఈ స్క్రిప్ట్ని వాడు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్ని క్రియేట్ చేస్తారు. అంటే ఈ బ్రౌజర్ ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ బ్రౌజరులో మనం చూసేది ఒకటి, బ్రౌజర్ చూసేది ఒకటి అని నీకు అర్థమైంది. అంటే ఈ బ్రౌజర్లో ఈ డెవలపర్స్ ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్ ఇంత అందంగా కలర్ఫుల్గా కనపడడానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క టూల్స్ని వాడేసి డిజైన్ చేయడం అనేది జరిగింది. అంటే ఒక వెబ్ పేజ్ అనేది బాగా అందంగా కలర్ఫుల్గా రావాలి అంటే ఈ వెబ్ పేజ్ ఇంత అందంగా కలర్ఫుల్గా రావాలంటే ఎవరు చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ని ఉపయోగించి, బాగా గుర్తుపెట్టుకో, ఈ బ్రౌజర్ ఇంత అందంగా ఇంత కలర్ఫుల్గా రావాలి అంటే మన డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు రాసే కోడ్లో ఆ కోడ్ రాస్తారు. ఆ కోడ్ ఏమవుతుందంటే ఇంత అందంగా రావడానికి ఏ డెవలపర్స్ వాడతారంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ని ఉపయోగించి బ్రౌజర్ అనేది ఇంత అందంగా కలర్ఫుల్గా రావడానికి మన డెవలపర్స్ అనేది చేస్తారు. అంటే ఈ బ్రౌజర్ ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలంటే ఎవరు చేస్తారు, బాధ్యత ఎవరు చేస్తారు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. వెబ్సైట్ని మనం డెవలప్ చేయాలి అంటే, ఒక వెబ్ అప్లికేషన్ మనం క్రియేట్ చేయాలి అంటే ఎవరు చేస్తారు? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ని యూజ్ చేసి చేస్తాం. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. వెబ్సైట్ని బిల్డ్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ని వాడాలి అనేది అర్థమైతే మనకు చాలు అనమాట. అంతవరకు చాలు. ఓకేనా? ఎక్కడన్నా డౌట్ ఉందా నాన్న? ఓకే, గుడ్. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో ఏం వాడతారంటే ఈ బ్రౌజర్ ఇంత అందంగా రావాలి అంటే ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో మనం చెప్పుకున్నాం కదా, ఈ amazon.com అనే ఈ వెబ్సైట్ ఆర్ వెబ్ అప్లికేషన్ ఇంత అందంగా, ఇక్కడ చూడు, ఇక్కడ ఇయర్ ఫోన్స్ భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రెషర్ కుక్కర్, ఇక్కడ ఆ తర్వాత కిందకి వెళ్తుంటే ఇవన్నీ చూడు మంచి అందంగా కలర్ఫుల్గా రంగులుగా కనబడుతున్నాయి. ఇవన్నీ ఇలా రావాలి అంటే ఏం చేస్తున్నారంటే మనం ఇవన్నీ ఇంత అందంగా రావాలి అంటే మనం కొన్ని టూల్స్ని వాడతాం అనమాట. ఏంటి అంటే వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అంటారు. ఏ సాఫ్ట్వేర్స్ని వాడతామంటే ఈ స్లైడ్లో చూడు, HTML అంటే ఒక బ్రౌజర్ అంటే ఒక వెబ్సైట్ బాగా అందంగా క్రియేట్ అవ్వాలి అంటే HTMLని కానీ, లేదా CSSని కానీ, లేదా జావా స్క్రిప్ట్ని కానీ, రియాక్ట్ JS అనే వాటిని కానీ, ఫ్లట్టర్ అనే వాటిని కానీ యూజ్ చేసేసి ఒక వెబ్సైట్ అనేది ఆర్ ఒక వెబ్ పేజ్ అనేది అందంగా డిజైన్ కావడానికి వీటిని మనం యూజ్ చేస్తాం అనమాట ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? ఎక్కడైనా డౌట్ ఉందా?
ఒక వెబ్‌సైట్ అనేది బాగా అందంగా రావాలంటే మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఏటిని వాడతారంటే ఈ హెచ్‌టీఎంఎల్‌ని, సీఎస్ఎస్‌ని, జావా స్క్రిప్ట్ ఈ జావాస్క్రిప్ట్. మూడిటిని యూజ్ చేసేసి వాళ్ళేం చేస్తారంటే ఈ వెబ్‌సైట్ అనేది బాగా కలర్‌ఫుల్‌గా రావడానికి వాళ్ళు ట్రై చేస్తారనమాట. ఈటిని వాడేసి ఈ వెబ్‌సైట్ అనేది అంత కలర్‌ఫుల్‌గా రప్పిస్తారనమాట. ఓకేనా? సో, అక్కడి దాకా మనం అర్థం చేసుకుంటే చాలు. ఇంకా ఫర్దర్‌గా ఏదన్నా కావాలి అంటే ఫర్దర్ క్లాసెస్‌లో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఓకే. నేర్చుకుంది ఫ్రమ్ ద స్క్రాచే కాబట్టి కొంతవరకు అర్థం చేసుకుంటే చాలనమాట. యెస్ ఓకేనా? సార్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో, ఫస్ట్ థింగ్ ఏంటిది? హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం అనేది చేద్దాం. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలో మనం మొదట చేసుకుంది హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్ అనగానే ఇక్కడ చూడు హెచ్‌టీఎంఎల్ అంటే హెచ్ అనగానే ఏమంటారంటే హైపర్ అంటారు. హైపర్ టీ అంటే టెక్స్ట్ అంటారు. టెక్స్ట్. ఎం అంటే మార్కప్. మార్కప్. ఎల్ అంటే లాంగ్వేజ్ అంటారు. అంటే హెచ్‌టీఎంఎల్ అంటే ఏమని పిలుస్తారంటే నాన్న హైపర్ టెక్స్ట్ మార్కప్ మార్కప్ లాంగ్వేజ్ అని లాంగ్వేజ్. పిలుస్తారు. అంటే ఏందనేది అక్కడి దాకా అర్థం చేసుకుంటే చాలు. అవన్నీ ఏందో ఎలాబరేట్ చేసుకుందాం. ఒక్కొక్క వర్డ్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం అనేది నెక్స్ట్ ఫర్దర్ స్లైడ్స్‌లో అనేది చూద్దాం. దీంట్లోనే హెచ్‌టీఎంఎల్ పక్కన చూడు 5 అనేది ఉంది. అంటే 5 అంటే ఏంది నాన్న వసంత? ఆ! ఇప్పుడు మనం హెచ్‌టీఎంఎల్ ఏ వెర్షన్ యూజ్ చేస్తున్నాం అంటే ఫిఫ్త్ వెర్షన్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్‌ని వాడుతున్నాం కాబట్టి మనం హెచ్‌టీఎంఎల్ 5 అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవడం అనేది జరిగింది. అంటే మనం హెచ్‌టీఎంఎల్ ఫిఫ్త్ వెర్షన్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్‌ని వాడుతున్నాం. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. హెచ్‌టీఎంఎల్‌ని ఎందుకు యూజ్ చేస్తారు అనేది నెక్స్ట్ క్లాసెస్‌లో విందాం. హెచ్‌టీఎంఎల్ అంటే ఏంది? హైపర్ టెక్స్ట్ హైపర్ టెక్స్ట్. మార్కప్ మార్కప్ లాంగ్వేజ్. లాంగ్వేజ్. ఓకేనా? అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? ఓకే. గుడ్. యెస్ అండ్ సార్. నెక్స్ట్ స్లైడ్‌లోకి వెళ్దాం. సో, హెచ్‌టీఎంఎల్‌ని ఎందుకు యూజ్ చేస్తారంటే, ద కంటెంట్ దట్ వి సీ ఇన్ వ్రిటెన్ అంటే ఒక కంటెంట్‌ని రాయడం కోసం మనం ఏం చేస్తామంటే, ఒక వెబ్‌సైట్‌లో ఒక కంటెంట్‌ని రాయడానికి మనం హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేస్తాం. అంటే ఏందో చూద్దాం. ఈ కంటెంట్ అంటే ఏంది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ స్లైడ్ ఉంది చూడు, ఈ స్లైడ్‌ని కంటెంట్ అంటారంట. అంటే ఏందో నాకు తెలీదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అందుకోసం గూగుల్‌లోకి వెళ్దాం. గూగుల్‌లోకి వెళ్ళేసేసి ఆల్రెడీ ఇక్కడ గూగుల్‌లోకి వెళ్తున్నాను. ఓకేనా? ఈ గూగుల్‌లోకి వెళ్ళాను. ఎవరి యొక్క టోటల్ హిస్టరీని తెలుసుకోవాలంటే దేని ద్వారా తెలుసుకుంటారు నాన్న? ఏం వసంత విరాట్ కోహ్లీ గురించి తెలుసుకోవాలి. అంటే ఎవరి యొక్క ఇన్ఫర్మేషన్ అయినా ఎక్కడ దాచుకుంటారంటే ఆ! వికీపీడియాలో దాచుకుంటారు. నేనేం చేసుకున్నా అంటే ఒక గూగుల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏందో తెలుసుకుందామని దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎక్కడ ఉంటదంటే ఈ వికీపీడియాలో ఉంటదని చెప్పారు. అందుకని ఈ వికీపీడియాని ఓపెన్ చేద్దాం. అంటే గూగుల్ యొక్క వికీపీడియాని ఓపెన్ చేశాను. ఈ వికీపీడియాని గనక ఓపెన్ చేస్తే చూడు నాన్న దీన్ని వెబ్‌సైట్ అంటారని చెప్పాను గదా! ఒక యెస్ వెబ్‌సైట్‌లో సార్. కంటెంట్ రాయడాన్ని హెచ్‌టీఎంఎల్ అన్నారు. అంటే ఏందో నాకు తెలీదు. అయన్నీ మర్చిపో. ఈ వెబ్‌సైట్‌లో గనక చూస్తే చూడు ఇక్కడ ఇక్కడ గూగుల్ అని ఉంది. గూగుల్ అనే దాన్ని ఏమంటారు? అక్షరాలు ఉన్నాయి. వార్డ్ అంటారు. వార్డ్ అనే పదంతో అనకూడదు. దీన్ని ఏమంటారంటే టెస్ట్ అంటారు. ఇక్కడ కూడా చూడు కొంత మ్యాటర్ ఉంది. ఈ మ్యాటర్ అని చెప్పకూడదు అన్నాను కదా! దీన్ని టెస్ట్. అంటే ఇక్కడ టెక్స్ట్. ఈ ఈ వెబ్‌సైట్‌లో టెక్స్ట్ అనేది ఉంది. అలానే ఇంకేమేమి ఉందో చూడు. అలానే ఇక్కడ ఉన్న వాటిని ఏమంటారు? పిక్చర్ అనకూడదు. ఇమేజ్ అంటారు. సాఫ్ట్‌వేర్ వరల్డ్‌లో ఇమేజ్ అనే పిలిస్తే చాలు. పిక్చర్ మనం పొరపాటున చెప్పకూడదు. అంటే ఇమేజ్. ఇంకా ఏమేమి ఉన్నాయో చూడు. ఇమేజెస్, టెక్స్ట్. అంటే ఓన్లీ ఇమేజెస్, టెక్స్ట్ మాత్రమే ఉంది. అంతవరకు అర్థమైంది. అంటే మనం ఒక వెబ్‌సైట్‌లో టెక్స్ట్‌ని గాని, ఇమేజ్‌ని గాని ఏం చేస్తాము? క్రియేట్ చేస్తామనమాట. అంటే ఈ ఎంటైర్ టెక్స్ట్‌ని, ఇమేజ్‌ని మొత్తాన్ని కలిపితే ఏమంటారంటే నాన్న కంటెంట్ అని పిలుస్తారు. అంటే ఒక హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేసి ఏం చేస్తాము? ఒక వెబ్ పేజ్‌లో ఒక కంటెంట్‌ని కంటెంట్. రాయడానికి హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? హెచ్‌టీఎంఎల్‌ని ఎందుకోసం వాడతామని నాకు అర్థమైంది. ఒక వెబ్ కంటెంట్‌ని క్రియేట్ చేసి పేజీలో వెబ్ పేజ్‌ని క్రియేట్ కంటెంట్‌ని చేయడం. డెవలప్ చేయడం కోసం ఒక కంటెంట్‌ని క్రియేట్ చేయడం. క్రియేట్ అనేది పదం వాడకూడదు కదా! డెవలప్ రిటర్న్ చేయడం. చేయడానికి మనం ఏం చేస్తారంటే ఈ హెచ్‌టీఎంఎల్‌ని వాడతారనేసి గుర్తుపెట్టుకుంటే చాలు. హెచ్‌టీఎంఎల్‌ని ఎందుకు వాడతారంటే ఒక కంటెంట్‌ని రాయడానికి ఒక వెబ్‌సైట్‌లో మనం హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేస్తాం. హెచ్‌టీఎంఎల్ అనగానే మనకు అర్థం కావాల్సిందేంది? హైపర్ టెక్స్ట్ టెక్స్ట్ మార్కప్ మార్కప్ లాంగ్వేజ్ అని లాంగ్వేజ్. పిలుస్తారు. ఇంతవరకు మనం అర్థం చేసుకుంటే చాలనమాట. ఓకేనా? తర్వాత దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. దాంట్లో ఏందంటే నెక్స్ట్ వన్ ఈజ్ హైపర్ టెక్స్ట్ అంటే ఏందనేది ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ చూడు ఈ స్లైడ్‌ని బాగా గమనించినానా?
హైపర్ టెక్స్ట్ అంటే ఏముంది? టెక్స్ట్ కంటైనింగ్ లింక్స్. అంటే టెక్స్ట్‌కి లింకులు గనక పెడితే దాన్ని హైపర్ లింక్స్ హైపర్ అంటారన్నమాట. లింక్స్. ఈ హైపర్ లింక్స్‌ని ఏమంటారంటే హైపర్ టెక్స్ట్ అంటారు. అంటే ఏంది ఈ స్లైడ్‌లోనే అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ బులుగు రంగులో ఉన్నాయి చూడు నాన్న, ఇక్కడ కొన్ని అది కొన్ని ఇంకో బ్లూ కలర్‌లో పేజ్‌ని బాక్సెస్ కనెక్ట్ చేసి అంటే ఉంటది. అదేంటో చూద్దాం. అదేందో ఒకసారి అర్థం చేసుకోవడానికి చూద్దాం. దాన్ని లింక్ అంటారంట. అంటే ఏందో చూద్దాం. అంటే మనం ఎవరి యొక్క ఇన్ఫర్మేషన్ చూడాలన్నా ఏం చేస్తామని చెప్పాను? వికీపీడియాలోకెళ్ళాను. అంటే ఒక వెబ్ పేజీలో ఉన్న కంటెంట్‌ని గమనించాను. హెచ్‌టీఎంఎల్ చూస్తున్నాం కాబట్టి. హైపర్ టెక్స్ట్ అంటే ఏందో చూద్దాం. ఈ వెబ్‌సైట్‌లో ఉన్న ఈ వికీపీడియాలోకెళ్ళాను. ఈ వికీపీడియాలో గూగుల్ యొక్క వికీపీడియాకెళ్తే ఇక్కడ గనక చూస్తే ఈ టెక్స్ట్‌ని గనక గమనిస్తే ఏముంది? టెక్స్ట్. ఆ టెక్స్ట్‌ని చూస్తా ఉంటే చూడు ఇక్కడ కొన్ని బ్లూ కలర్‌లో గూగుల్ సెర్చ్ అని, ఇక్కడ గూగుల్ అని కొంత, తర్వాత ఇక్కడ గనక చూస్తే టెక్నాలజీ కంపెనీ అనేసి, అలానే అడ్వర్టైజింగ్ అని, సెర్చ్ ఇంజిన్ అని, అలానే క్లౌడ్ కంప్యూటింగ్ అని ఇలా రకరకాల బ్లూ కలర్స్ ఉన్నాయి. టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్‌కి మధ్యలో ఏముందో చూడు నాన్న కొన్ని బ్లూ కలర్స్ ఉన్నాయి. అంటే అవేంటియో చూడడానికి ఒకసారి ట్రై చేద్దామని చూద్దాం. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మీద క్లిక్ చేశాను. అరే! క్లిక్ చేయంగానే చూడు నాన్న మళ్ళీ ఇంకో వేరే వెబ్ పేజ్ పేజ్ ఓపెన్ అయింది. యెస్. అర్రెర్రెరే! అనేసి మళ్ళీ నాకు అర్థం చేసుకుందాం అనుకున్నాను. మరలా ఏం చేశానంటే ఇక్కడ కూడా ఈ టెక్స్ట్ చుట్టూరు కూడా ఏమున్నాయో చూడు కొన్ని బ్లూ కలర్స్ ఉన్నాయి. ఇవేంటియో చూద్దామని ఒకసారి క్లిక్ చేసేసాను. అరే! ఆ సిస్టమ్ మీద రిసోర్సెస్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ అయింది. అంటే అప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఒక వెబ్ పేజీలో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఏం చేశారంటే లింకులతో అటాచ్ చేశారు. అయన్నీ నాకు అర్థం కాలేదు. అంటే ఒక టెక్స్ట్‌కి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఏం చేసామంటే కొన్ని లింకుల్ని అటాచ్ చేయడం అనేది జరిగింది. అంటే ఈ లింకులతో కూడిన ఈ టెక్స్ట్‌ని ఏమంటారంటే హైపర్ టెక్స్ట్ అని పిలుస్తారు. అంతవరకు అర్థమైతే చాలు. ఎక్కడైనా డౌట్ ఉందా నాన్న హైపర్ టెక్స్ట్ అంటే? అంటే మనం ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ టెక్స్ట్ మధ్యలో ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఏం చేస్తామంటే ఒక లింక్ అనేది పెట్టేస్తామనమాట. ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేసి పెడతామనమాట. అలా ఇన్సర్ట్ చేసిన దాన్నే ఏమంటారంటే లింక్ అంటారు. అంటే ఈ లింకులతో కూడిన టెక్స్ట్‌ని గనక వెబ్ పేజీలో రాస్తే దాన్నేమంటారంటే హైపర్ టెక్స్ట్ అని పిలుస్తారు. అక్కడి దాకా అర్థమైందా నాన్న? యెస్ సార్. ఓకేనా? ఓకే. గుడ్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. నెక్స్ట్‌ది ఏంటిది నాన్న? మార్కప్ అంటే ఏందో అర్థం చేసుకోవడానికి చూద్దాం. మార్కప్ అంటే మార్కప్ అంటే ఏంది నాన్న వసంత? హైలైటింగ్ ద కంటెంట్. హైలైటింగ్ చేయడం అంట. ఏందో చూద్దాం. హైలైటింగ్ అంటే ఏందో ఒకసారి గమనించడానికి ట్రై చేద్దాం. ఫర్ ద ఎగ్జాంపుల్ ఈస్ ఇదే వికీపీడియాలోకి వెళ్ళాను. ఇదే ఒక వెబ్ పేజీలోకెళ్ళాను. ఈ వెబ్ పేజీలో గనక చూస్తే చూడు ఇక్కడ సిస్టమ్ రిసోర్స్ అనేది చూడు చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ ఉన్న టెక్స్ట్ చూడు చిన్నవిగా ఉంది. ఇక్కడ ఉన్న టెక్స్ట్ అంతా చిన్నగా ఉంది. మళ్ళీ ఇక్కడికొస్తే చూడు మేజర్ రిసోర్స్ టైప్స్ అని ఉంది. ఇదంతా పెద్దదిగా ఉంది. ఈ కింద ఉన్న వాటిని చూడు ఎలా ఉన్నాయి చిన్నవిగా ఉన్నాయి. అంటే మళ్ళీ ఈ వెబ్ పేజీలో ఈ జనరల్ రిసోర్స్ అనేది పెద్దదిగా ఉంది. ఇక్కడిది చిన్నదిగా ఉంది. అంటే ఒక వెబ్ పేజీలోనాన ఒక వెబ్ పేజీలో ఇది పెద్దదిగా ఉండాలి. ఇది చిన్నదిగా ఉండాలి. ఇది పెద్దదిగా ఉండాలి. ఇది చిన్నదిగా ఉండాలని చూయించడాన్ని ఏమంటారంటే మార్కప్ అని పిలుస్తారు. ఓకేనా? మార్కప్ అంటే ఏంది? ఒక వెబ్ పేజీలో పలాంది హైలైట్ అవ్వాలి. హైలైట్ అవ్వడం అంటే అది పెద్దదిగా కనపడాలి. లేదా చిన్నదిగా కనపడాలి అని చెప్పడాన్ని ఏమంటారంటే మార్కప్ అని పిలుస్తారనమాట. అక్కడి దాకా అర్థం చేసుకుంటే చాలు. నీకిది అర్థమైందా? యెస్ సార్. ఏమన్నా డౌట్ ఉందా? సో, ఇంకా లేదు. తర్వాత ఏంటి? లాంగ్వేజ్. అంటే ఎల్ అంటే లాంగ్వేజ్. అంటే లాంగ్వేజ్ అంటే ఏందో ఒకసారి అర్థం చేసుకోవడానికి చూద్దాం. అంటే ఒక హ్యూమన్ ఇంకొక హ్యూమన్‌తో మాట్లాడాలి అంటే వాడితో ఏదన్నా "అరేయ్! ఇటు రారా" అని చెప్పాలి అనుకున్నాడు. అంటే వాడితో ఈడు మాట్లాడాలి అంటే ఒక భాషను వాడతాడు. తెలుగనో, హిందీ అనో, ఇంగ్లీష్ అని ఇలాంటి వాటిని వాడతా ఉంటారు. అలానే ఒక హ్యూమన్ కంప్యూటర్‌తో మాట్లాడాలి అంటే అలానే ఒక లాంగ్వేజ్‌ని వాడతారు కదా! లాంగ్వేజ్ అంటే మనం సార్. చేసుకోవాలంటే ఒక మనిషి కంప్యూటర్‌తో మాట్లాడడం కోసం ఒక లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తారు. అలా దాన్ని లాంగ్వేజ్ అంటారని అక్కడి దాకా గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక కంప్యూటర్‌తో మాట్లాడడం కోసం ఒక మనిషి చేసేదాన్ని లాంగ్వేజ్ అంటారని అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ గురించి చూద్దాం. హెచ్‌టీఎంఎల్ అంటే ఏంది? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే హెచ్‌టీఎంఎల్ అనంగాల్నే ఏం అర్థం చేసుకోవాలి మనము? అన్ని పదాలు అర్థమైనట్టేనా? అంటే యెస్ సార్. ఒక టెక్స్ట్‌కి లింకులు పెట్టి, ఆ లింకుల లోపల ఏది హైలైట్ అవ్వాలి అని ఏది? కంప్యూటర్‌కి అర్థం అవ్వడం కోసం మనం రాసే దానిని ఏమంటారంటే హెచ్‌టీఎంఎల్ అని పిలుస్తారు. హెచ్‌టీఎంఎల్ అంటే ఏందంటే ఒక టెక్స్ట్‌కి కొన్ని లింకులు జోడించాలి. ఆ టెక్స్ట్ లోపల ఏది హైలైట్ అవ్వాలి, అది కంప్యూటర్‌కి అర్థం అవ్వడం కోసం మనం రాయడం కోసం
ఒక దానిని ఏమంటారంటే హెచ్టిఎంఎల్ అంటారు. అంటే హెచ్టిఎంఎల్ అనగానే మనం ఇంత అవసరం లేదు. మనకు కావాల్సిన ఎగ్జాంపుల్‌తో ఫినిష్ చేద్దాం. అంటే ఒక వెబ్‌సైట్‌లో కంటెంట్‌ని రాయడానికి మనం యూజ్ చేసే దాన్ని ఏమంటారంటే హెచ్టిఎంఎల్‌ని యూజ్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఓకేనా? ఓకే. గుడ్. ఎక్కడైనా డౌట్ ఉందా? ఓకే. అంటే ఈ పార్సింగ్ రెండరింగ్ తర్వాత స్లైడ్స్‌లో విందాం. అనదర్ థింగ్‌లోకి వెళ్దాం. సిఎస్ఎస్ అంటే ఏందో ఒకసారి వినడానికి ట్రై చేద్దాం. సిఎస్ఎస్ అనంగానే సిఎస్ఎస్ అనేది వాడతామని చెప్పాం ఫ్రంట్ ఎండ్‌లో అనగా. అదేంటిది అంటే సిఎస్ఎస్ అనంగానే కాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటే కాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారనేసి గుర్తుపెట్టుకుంటే చాలు. మనం సిఎస్ఎస్ పక్కన 3 వాడుతున్నాం. అంటే దాని మీనింగ్ ఏంది? ప్రెజెంట్ థర్డ్ సిఎస్ఎస్‌ని యూజ్ చేస్తున్నాం. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఈ సిఎస్ఎస్ అంటే ఏందో అసలు ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఉన్న స్లైడ్‌ని గమనిద్దాం. స్లైడ్‌లో గనక గమనిస్తే ఏమర్థమైందో చూడనా? స్టైల్ టు ద వెబ్‌సైట్ అంటే ఒక వెబ్‌సైట్‌కి స్టైల్‌ని ఇవ్వడం కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే ఈ సిఎస్ఎస్‌ని వాడతాం. అంటే ఏంది స్టైల్ ఇవ్వడం అంటే ఏందో చూద్దాం. అంటే ఎగ్జాంపుల్‌లోకి వెళ్దాం. వెబ్‌సైట్ స్టైల్ అవుతుందంట. అంటే ఏందో చూద్దాం. అంటే ఎగ్జాంపుల్ గోస్ టు ఇది క్లియర్ చేసేస్తున్నాను. అర్థమైంది కాబట్టి. నేను ఒక బ్రౌజర్‌లోకెళ్ళాను. ఆ బ్రౌజర్‌లో నేనేం చేశానంటే అమెజాన్ అనేది ఒకటి క్లిక్ చేశాను. క్లిక్ చేయంగానే ఏమర్థమైందంటే ఒకటి ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయిన దాన్ని ఏమంటారంటే వెబ్‌సైట్ అంటారు. అంటే ఈ వెబ్‌సైట్‌ని గనక గమనిస్తే చూడు, ఈ వెబ్‌సైట్ మొత్తం కూడా చూడు ఎలా ఉంది. భలే భలే కలర్ కుక్కర్లు చూశాను. కుక్కర్లు చూడు ఎలా ఉన్నాయో. ఒకటేమన్నా బ్లాక్ కుక్కర్ ఉంది. ఒకటి వైట్ కుక్కర్, ఒకటి ఇంకో కుక్కర్, ఇంకోటి అని రకరకాల కుక్కర్లు వచ్చినాయి కదా! అంటే ఈ వెబ్‌సైట్‌లో ఇంకా అలానే అంటే ఈ వెబ్‌సైట్ మొత్తం చూస్తా చూడు ఇక్కడ ఏమన్నా బ్లాక్ కుక్కర్ ఉంది. ఇక్కడ రెడ్ కుక్కర్ ఉంది. అంటే ఇన్ని రకరకాల కలర్స్‌తో కూడిన కుక్కర్లు రావాలి అంటే ఈ వెబ్‌సైట్ రకరకాల కలర్స్‌తో రావాలి అంటే దేన్ని యూజ్ చేస్తామంటే మనము సిఎస్ఎస్‌ని యూజ్ చేయడం ద్వారా ఒక వెబ్‌సైట్ అనేది బాగా కలర్‌ఫుల్‌గా రావడానికి మనం ట్రై చేస్తాం. ఓకేనా? అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక వెబ్‌సైట్ అనేది కలర్‌ఫుల్‌గా రావాలి అంటే మనం ఏం యూజ్ చేస్తామంటే సిఎస్ఎస్‌ని యూజ్ చేస్తాం. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే మిగతాదంతా కూడా ఫర్దర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నప్పుడు 4.0 టెక్నాలజీస్ వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అంటే దట్ మీన్స్ నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్‌లో మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ సిఎస్ఎస్ గురించి ఇంకొంచెం డీప్‌గా, డెప్త్‌గా చెప్పుకోవడానికి ట్రై చేస్తామనమాట. ఇప్పుడు ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. సిఎస్ఎస్ అనగానే ఒక వెబ్‌సైట్ అనేది బాగా కలర్‌ఫుల్‌గా రావడానికి మనం వేటిని యూజ్ చేస్తామంటే ఈ సిఎస్ఎస్‌ని యూజ్ చేస్తాం. అలానే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్‌తో విందాం. ఇక్కడే చూశాను. ఇక్కడ ఉన్న డాక్యుమెంటేషన్ గనక గమనిస్తే చూడు ఇక్కడ. ఈ డాక్యుమెంటేషన్‌లో చూడు 390 అని ఒకటి కనపడింది. తర్వాత ఏముందో చూడు ఓన్లీ 2 లెఫ్ట్ ఇన్ ద స్టాక్ అని ఒకటుంది. అలానే ఇక్కడ చూడు యాడ్ కార్ట్ అని ఒకటుంది. అలానే బై నౌ అని చూడు. అంటే ఇదంతా కూడా ఈ లోపల ఉన్నంతా కూడా టెస్టేనా? ఈ టెస్ట్ మొత్తం చూడు ఇక్కడ రెడ్ కలర్‌లో రావడానికి ఇక్కడ ఉన్న టెస్ట్ చూడు ఎలా ఉందో. ఇక్కడ ఉన్న టెస్ట్ గ్రీన్ కలర్‌లో. ఇక్కడ ఉన్న టెస్ట్ ఇంకో రంగులో ఉంది. ఇక్కడ ఉన్న చూడు ఇంకో కలర్‌లో ఉంది. అంటే ఇక్కడ ఉన్న ఈ టెస్ట్ మొత్తం కూడా రకరకాల కలర్స్‌లో రావాలి అంటే మనం సిఎస్ఎస్‌ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఈ వెబ్‌సైట్‌ని డిజైన్ చేయడం అనేది జరిగిద్దనమాట. అంటే సిఎస్ఎస్ యూజ్ చేయగానే మనకేమొస్తది? కలర్‌ఫుల్‌గా ఉండే ఒక వెబ్‌సైట్ గనక క్రియేట్ అయిందంటే దానికి కారణం సిఎస్ఎస్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా అలానే ఈ సిఎస్ఎస్ ద్వారా ఏం అచీవ్ చేయొచ్చంటే ఈ సిఎస్ఎస్ ద్వారా ఏ స్టైల్స్ మనం రప్పించొచ్చంటే ఫాంట్స్, అటు కలర్స్, ఇంకా షేప్స్, పొజిషనింగ్ అనేది చేయొచ్చు అనమాట సిఎస్ఎస్ ద్వారా. ఏం చేయొచ్చు అంటే ఇవి చేయొచ్చంట. అంటే ఏందో అర్థం చేసుకోవడానికి చూద్దాం. ఫాంట్ అనగానే మనకు తెలుసు. ఇక్కడ టెక్స్ట్ చూడు. ఇక్కడ ఇదే వెబ్‌సైట్‌లోకి వెళ్ళాను. ఈ వెబ్‌సైట్‌లో కుక్కర్స్‌లోకి వెళ్ళాను. ఇక్కడ ఉన్న టెక్స్ట్ చూడు ఒక బోల్డ్ కలర్. ఇందాక నీకు తెలుసు కదా బోల్డ్ కలర్‌లో ఉంది. ఇది కొంచెం వంకరగా రావాలి. అంటే ఈ టెక్స్ట్ రకరకాల స్టైల్స్‌లో రావడం కోసం సిఎస్ఎస్‌ని యూజ్ చేస్తాం. అలానే ఇంకోటి ఏంది కలర్స్ అన్నాను. ఇక్కడ ఏముందో చూడనా ఇది ఒక బ్లాక్ కలర్‌లో ఉంది. ఇది వైట్ కలర్‌లో ఉంది. ఇక్కడ చూడు ఈ వెబ్‌సైట్‌లో ఈ కుక్కరు రెడ్ కలర్‌లో ఉంది. అంటే ఇక్కడ ఉన్న కంటెంట్ రంగురంగులుగా రకరకాల కలర్స్‌లో కనపడాలి అన్నా గాని సిఎస్ఎస్ ద్వారా మనం చేయగలం. అలానే ఇంకోటి ఏం చేయొచ్చు అంటే సిఎస్ఎస్ ద్వారా మనం పొజిషనింగ్ చేయొచ్చు. అంటే పొజిషనింగ్ అంటే ఏందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక నిమిషం. అమెజాన్ డాట్ పొజిషనింగ్ అనగానే చూద్దాం. ఈ వెబ్‌సైట్‌ని
ఒకసారి బ్రౌజర్లో క్లిక్ చేశాను. బ్రౌజర్లో క్లిక్ చేయగానే amazon.in అనగానే నాకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ఈ వెబ్సైట్లో గనక చూస్తే స్టార్టింగ్లో చూడు 1 మెంబర్షిప్ మెనీ బెనిఫిట్స్ అని ఒకటి కనపడింది. తర్వాత ఏమొచ్చిందో చూడు ఫ్యాషన్ డేస్ అని ఒకటి వచ్చింది. ఆ తర్వాత చూడు ఏముందో సెలబ్రేటింగ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని ఒకటి వచ్చింది. ఆ తర్వాత చూడు ఇంకోటి వచ్చింది గెటప్. అంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేయంగానే ఫస్ట్ ఇది రావాలి, తర్వాత ఇంకోటి రావాలి, తర్వాత ఇంకోటి రావాలి, ఆ తర్వాత ఇంకోటి రావాలి అనేసి మనం వెబ్సైట్‌లో పలాంది రావాలని చెబుతున్నాం కదా! ఇలా తర్వాత ఏమేమి రావాలి అని మనం ఇలా డిజైన్ చేయాలి అంటే ఈ వెబ్సైట్‌ని దేన్ని యూజ్ చేస్తారంటే మనోళ్ళు ఈ సీఎస్ఎస్‌ని యూజ్ చేయడం ద్వారా మనం ఈ వెబ్సైట్‌లో పొజిషనింగ్ అనేది చేస్తారు. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా ఫైనల్లీ సమ్మరైజ్ చేద్దాం. దేని గురించి? సీఎస్ఎస్ గురించి. అంటే సీఎస్ఎస్ అనంగానే మనం ఏంటిది గుర్తుపెట్టుకోవాల్సింది? ఒక వెబ్సైటు కలర్‌ఫుల్‌గా రావడం కోసం మనం సీఎస్ఎస్ యూజ్ చేస్తాం. ఈ సీఎస్ఎస్ అంటే ఏమని పిలుస్తారంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని పిలుస్తారు. ఈ సీఎస్ఎస్ ద్వారా మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ ఫాంట్స్ రావడానికి, డిఫరెంట్ కలర్స్ కోసం, డిఫరెంట్ సైజెస్ కోసం, డిఫరెంట్ పొజిషనింగ్స్ కోసం అనేది ఈ సీఎస్ఎస్‌ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేసేసి ఈ వెబ్సైట్ అందంగా రావడానికి ట్రై చేస్తాం అనమాట. ఇక్కడ దాకా మనం అర్థం చేసుకోగలిగితే చాలనమాట. ఎక్కడన్నా డౌట్ ఉందా? ఓకేనా లిఖిత? ఓకే, గుడ్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఈ జావా స్క్రిప్ట్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. మన ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్లో ఉన్న ఇంకొక దాని గురించి డిస్కస్ చేసుకుందాం, సరిపోతుంది. సో ఈ జావా స్క్రిప్ట్ అంటే ఏందో చూద్దాం. క్యాన్ చేంజ్ ద కంటెంట్ ఆఫ్ ద వెబ్సైట్ డైనమికల్లీ వితౌట్ రీలోడింగ్ ద ఎంటైర్ సైట్. అంటే ఏందో చూద్దాం. ఈ జావా స్క్రిప్ట్ని ఎందుకు వాడతారంటే వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి వాడతారు. కానీ ఎందుకు క్రియేట్ చేయడానికి వాడతారంటే ఎంటైర్ సైట్ మొత్తం కూడా రీలోడ్ కాకుండా నాకు కావాల్సిన పొజిషన్ కాడ మాత్రమే రీలోడ్ కావాలి అంటే దాన్ని ఏమంటారంటే జావా స్క్రిప్ట్ ద్వారా అచీవ్ చేయొచ్చు అనమాట. ఏంది అనేది అర్థం చేసుకోవడానికి చూద్దాం. ఎస్టర్డే క్లాస్లో మీకు చెప్పాను, డేటా అంటే కార్గో డేటా అనేది చెప్పాను కదా. ఇప్పుడు మనం డేటా లిఖిత విన్నాను. ఓకే, అండ్ మనం నెట్వర్క్ అంటే ఇప్పుడు మనకి నెట్వర్క్లో కూడా ఇంకా చెప్తే అర్థమైద్ది అనమాట. సో ట్రాఫిక్ అనేది ఉంటుంది. మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకో, మన హైదరాబాద్లో ఏమవుతుంది, సాయంత్రం పూట 6 వెళ్తుంది, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అలానే నెట్వర్క్లో కూడా మనకి ఏముంటుందంటే ట్రాఫిక్ అనేది ఉంటుంది. అంటే మనం ఇంటర్నెట్ వాడేటప్పుడు కూడా మనకి ఏముంటుందంటే ట్రాఫిక్ అనేది బాగా ఉంటుంది అనమాట. ఆ ట్రాఫిక్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ నుండి తప్పించుకోవడానికి మన వాళ్ళు ఏం చేస్తారంటే జావా స్క్రిప్ట్ను వాడతారు వెబ్ పేజ్ డిజైన్ చేయడానికి. ఎలా అంటే చూద్దాం, ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం, తర్వాత ఏందో చూద్దాం. ఎగ్జాంపుల్ లాగా సో నేనేం చేసేసానంటే ఒక మింత్రా అనే ఒక షాపింగ్ పేజ్ అనేది ఓపెన్ చేసుకున్నాను. మింత్రానేనమ్మా? మింత్రా అనేది ఒక వెబ్ పేజ్ అనేది ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. ఈ వెబ్సైట్లో కనుక గమనిస్తే నాకేమర్థమైందంటే నాకు బాగా ఒక డ్రెస్ అంటే బాగా ఇష్టం అనమాట. ఆ డ్రెస్ ఏందో పెట్టుకుందాం అనుకున్నాను ఆర్డర్. ఇక్కడ ఉన్న ఈ డ్రెస్ని చూశాను, ఈ డ్రెస్ బాగా నచ్చేసింది నాకు. ఈ డ్రెస్ని ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను. అది ఆర్డర్ చేసుకోవడం మీకు తెలుసు కాబట్టి బ్యాగ్లో ఉంది ఆల్రెడీ. ఈ బ్యాగ్లోకి పంపించుకున్నాను. ఇక్కడ చూడన్నా ఈ జావా స్క్రిప్ట్ ఎందుకు వాడతాను అనేది ఇక్కడ అర్థమైద్ది అనమాట. ఇక్కడ కనుక గమనిస్తే చూడు, ఇక్కడ నాకు ప్రైజెస్ చూసాను 825 ఉంది. ఇక్కడ క్వాలిటీ అనే నెంబర్ ఉంది. ఈ క్వాలిటీ దగ్గరికి వెళ్ళాను పర్టికులర్గా. ఇదంతా నాకు అనవసరం. ఈ పర్టికులర్గా ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 1 తీసేసి ఏం చేశానంటే 2 పెట్టేసాను. 2 పెట్టేసి డన్ అని కొట్టాను. వెంటనే ఇక్కడ ప్రైస్ చూడన్నాను ఏమైందో, మొత్తం ఏం మారలేదు. ఇక్కడ ప్రైస్ ఒక్కటి మారిపోయింది చూడు. మళ్ళీ ఈ క్వాలిటీ దగ్గరికి వెళ్ళేసి ఏం చేశానంటే మళ్ళీ 1 పెట్టేసేసాను. ఏమైంది అంటే చూడన్నా ఇక్కడ వాటికి మారిపోయింది. అంటే మామూలుగా ఈ పేజీ మొత్తం ఒకసారి ఏదైనా ఒక చేంజ్ చేసామనుకో పేజీ మొత్తం మారిపోవాలి కదా, అట్లా పేజీ మొత్తం మారిపోలేదు. పేజీ మొత్తం మారడానికి రీలోడ్ అంటారు. ఇదేమైంది, క్వాలిటీ కార్డ్ క్లిక్ చేస్తే నేను ఎక్కడైతే నేను కావాలనుకున్నాను, నాకు 2 ఐటమ్స్ కావాలనుకున్నాను. ఆ 2 ఐటమ్స్ అనేది మార్చుకోగానే ఏమైందో ఆ ప్రైస్ ఒక్కటే మారిపోయింది. ఇదే షర్టు అంటే మామూలుగా ఒక ఇదే డ్రెస్ పెట్టుకోవాలనుకో ఏం చేయాలి, అదే ఆర్డర్ పెట్టేసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసేసి మళ్ళీ దాన్ని ఏం చేసేసి మళ్ళీ దాన్ని కార్ట్ చేసేసి మళ్ళీ బై చేస్తే అప్పుడు మనకి బుక్ అవుతుంది. అలా కాకుండా ఎట్ ఏ టైమ్ నేనేం చేశాను,
క్వాలిటీ అనే దాన్ని క్లిక్ చేయగానే ఒక్కసారిగా 2 వచ్చేసేసినాయి కదా నాకు. అంటే ఇట్లా ఈజీగా ఒక వెబ్ పేజ్ మొత్తం లోడ్ కాకుండా, ఈ పర్టిక్యులర్ ఏరియా కోసం మాత్రమే డేటాని గనక రీలోడ్ గనక చేసుకోగలిగితే, అలా చేసుకోవడానికి ఎవరు అచీవ్ చేస్తారంటే, ఈ జావా స్క్రిప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది జరిగిద్ది. అంటే జావా స్క్రిప్ట్ ఏం చేసిద్ది? ఒక ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలో జావా స్క్రిప్ట్ ఏం చేసిద్ది? ఒక వెబ్ పేజీలో ఎంటైర్ వెబ్ పేజీని రీలోడ్ చేసుకోకుండా, మనకి పర్టిక్యులర్‌గా ఏ పొజిషనింగ్ కాడైతే డేటా అవసరమో, ఆ పొజిషన్ కాడే డేటాని వాడుకోవడంకి అచీవ్ చేయడం కోసం మనం ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలో ఈ జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేస్తారు. ఓకేనా? ఎక్కడైనా ఓకే. డౌట్ ఉందా? అహా! లేదు. ఎక్కడైనా డౌట్ ఉందా? ఒక వెబ్‌సైట్‌లో పర్టిక్యులర్ పొజిషన్ కాడ మనం ఒక వెబ్ పేజ్‌లో డేటాని వాడుకొని ఎంటైర్ పేజీ మొత్తం డైనమిక్‌గా వాడకుండా, ఆ పర్టిక్యులర్ పొజిషన్ కోసం మాత్రమే డేటాని గనక యూజ్ చేసుకోగలిగితే, అలా యూజ్ చేసుకోవడం కోసం జావా స్క్రిప్ట్ ద్వారా మనం అచీవ్ చేయడం అనేది జరిగిద్దనమాట. ఎక్కడైనా డౌట్ ఉందా ఇంకా? లేదు సార్. ఏమ్మా? సో, ఇంకా ఎనీ ఇంకా ఈరోజు చెప్పుకున్న కంటెంట్‌లో ఏం డౌట్‌లు లేవు గదా! సో, ఇది లేదు సార్. చాలా సార్లు చెప్పేసేసారు కాబట్టి, ఇంకా టుమారో క్లాస్‌లో అనేది నెక్స్ట్ బేసిక్స్ అనేది విందాం. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్‌లో వచ్చేతలకి సర్వర్‌తో ప్రాక్టీస్ చేయడం అనేది జరిగిద్దనమాట. ఓకేనా ఓకే నాన్న? సార్. ఓకే ఓకే. సార్. ఏమన్నా డౌట్ ఉందా నాన్న లిఖిత? అహా! లేదు సార్. ఓకే. ఓకే. డన్. మళ్ళీ కలుస్తాం. ఓకే సార్. ఆ! ఆ! ఆహా! లేదు.